నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి బెల్లం గవ్వల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా హెల్దీ స్నాక్ అండి. గవ్వల తయారీకి ముందుగా నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 4 స్పూన్స్ బొంబాయి రవ్వను, అంటే ఉప్మా రవ్వ అంటారు కదా, దాన్ని తీసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూను ఉప్పును కూడా తీసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కాగబెట్టుకున్న వేడి నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్న నెయ్యి వేయడం వలన గవ్వలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. అలాగే బొంబాయి రవ్వ వేసాం కాబట్టి మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత పిండి ఇలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. గోలీ సైజ్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. బాల్స్ ఎంత చిన్నగా చేసుకుంటే అంత మంచిగా గవ్వలు సన్నగా వస్తాయండి. సో దట్ మంచిగా వేగుతాయి, క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా చిన్న చిన్న గోలీ సైజులో అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఇక్కడ మైదా కాకుండా గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా హెల్తీ స్నాక్ అండి. బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా గవ్వల చెక్క ఉంటుంది కదా, దానిపైన ఇలా ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలా గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, చిన్న చిన్న బాల్స్ని తీసుకుంటే ఇలా పల్చగా వస్తాయి, గవ్వలు మంచిగా వేగుతాయి. చూడండి, ఇలా చూపించిన విధంగా అన్ని గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బొటన వేలుతోని ఈ విధంగా ప్రెస్ చేసుకొని గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ గవ్వల చెక్క అవైలబుల్ లేకుంటే ఇలా ఫోర్క్తో కూడా చేసుకోవచ్చండి. అదేవిధంగా కొత్త దువ్వెన ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని, ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే గోధుమ పిండితో చేసాం కాబట్టి తొందరగా వేగవు, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల అంతా పచ్చిగా ఉంటాయండి, పైన అంతా వేగుతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 1/2 కప్పు బెల్లంని వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం పాకం పట్టుకోవాలి. బెల్లము తీగ పాకం వచ్చేదాకా మనం కలుపుకోవాలి. చూడండి, మనం ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మనకి ఇలా తీగలాగా వస్తుంది. అప్పుడు అది కరెక్ట్గా మనం పాకం రెడీ అయింది. ఈ బెల్లం పాకంలో మనము డీప్ ఫ్రై చేసుకున్న గవ్వలన్నింటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకం అంతా గవ్వలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, గవ్వలకి మొత్తము పాకం అంతా పట్టేసింది, మంచిగా షైనీగా తయారయ్యాయి కదా. ఇప్పుడు మనం ఈ గవ్వల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా ఉన్నప్పుడే మనం ఇలా సెపరేట్గా అనుకుంటే ఆరిపోయిన తర్వాత గవ్వలు అతుక్కోకుండా ఉంటాయి.
ఒక 1-2 అవర్స్ పక్కకు పెట్టుకుంటే బెల్లం గవ్వలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది మనం గోధుమ పిండి ఇంకా బెల్లంతో చేసాం కాబట్టి మంచి హెల్తీ స్నాక్ ఐటమ్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.